శృతి హాసన్తో ఏమైనా ఇంటరాక్షన్స్ వచ్చాయా? శృతి హాసన్ మ్యామ్తో కూడా చాలా మంది, అంటే శృతి హాసన్ మ్యామ్ చాలా ఫ్రెండ్లీ పర్సన్ మ్యామ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్లా కలిసిపోతారు. యాక్చువల్లీ సీనియర్ ఆర్టిస్ట్ మీరు ఇప్పుడే వచ్చారా, అసలు వాళ్ళు ఎవరితో ఎలా ఉంటారు ఏంటి అనేది ఎవరో ఊహించలేం. హీరోయిన్ కానీ హీరో కానీ డైరెక్టర్ అంటే మనతో ఇంటరాక్ట్ అయ్యి చేయించుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరితోనూ సీన్స్ ఉంటే బాగానే చేస్తున్నాము అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ వాళ్ళతో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక సీన్ వాళ్ళతో కనుక చేసేటప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అనే ఒక భయం అయితే ఉంటుంది. సో తిను చాలా సీనియర్ మోస్ట్. మీ ఇద్దరికి సీన్ పడినప్పుడు ఏంటి సిచ్యువేషన్ మీద? అంటే మ్యామ్తోని సీన్స్ పడినప్పుడు ఎలా ఉండే అంటే, ఫస్ట్ మ్యామ్తో ఒక సీన్ ఉండే. ఆ సీన్ రోజు ఎలా అంటే మ్యామ్ నాకు భయం అవుతుంది, మ్యామ్తో ఇలాంటి సీన్ చేయాలంటే కాని పని, మనం చేయలేము, మనతో కాదు ఇది అనుకున్న టైంలో పర్లేదమ్మా పర్లేదు, అసలు నువ్వు దేనికి చుట్టుపక్కల లొకేషన్ దేనికి భయపడకు, అట్లా మోటివేట్ చాలా మోటివేట్ చేసేవారు మేడం. అలా మోటివేట్ చేసి సీన్ అయిపోయేంత వరకు కూడా అలాగే మోటివేట్ చేసేవాళ్ళు. ఇన్ కేస్ మా టీంలో ఎవరైనా మిస్టేక్ చేస్తే ఆమె పక్కకి తీసుకెళ్ళి మెల్లగా చెప్తుండే, ఈ మిస్టేక్ మీరు చేస్తున్నారు, ప్రశాంత్ సార్ చూస్తే మళ్ళీ తిడతారు, మెల్లగా చేయండి, జాగ్రత్త చేయండి అని చెప్తే ఓకే మ్యామ్ ఓకే అని చెప్పి. చందు అన్న అట్లా మా టీం ఉంటారు మ్యామ్. చందు అన్న శృతి హాసన్కి చాలా పెద్ద ఫ్యాన్, శృతి హాసన్ మ్యామ్కి పిచ్చా ఫ్యాన్ ఆయన. ఆయనకి ఆమెతో సీన్ పడ్డం అంటేనే నాకు చాలా హ్యాపీ. అసలు ఆ పడ్డది చాలు అనుకున్నాడు. ఆయనకి చెప్తుంది మెల్లిగా ఇలా చేయి అని చెప్తున్నారు. మాత్రం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు అక్కడ టీం అందరు కూడా మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మ్యామ్. అంటే మనం పెద్ద మూవీ వీళ్ళు ఇలా ఉంటారు అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేతో మీకు అలా ఉండదు. ఈజీ అట్లా క్లోజ్ అయిపోతారు అందరు. చాలా బాగుంటుంది. శృతి హాసన్ మ్యామ్తో కూడా చాలా అంటే ఆమె ఇచ్చే ఆమె పెద్ద చిన్న అని చూడండి మ్యామ్. ఎవరైనా సరే ఒక యాక్టర్ అంటే యాక్టర్ రెస్పెక్ట్ ఇస్తుంది, ఆర్టిస్ట్ అనే ఆ రెస్పెక్ట్ మాకు చాలా ఇచ్చేది. లంచ్ టైంకి ఎగ్జాక్ట్ మాకు చెప్పేసేది, లంచ్ వెళ్ళిపోండి తినేసేయండి షార్ట్ ఓకే లంచ్కి వెళ్ళండి అని సార్ చెప్తుండే. చెప్పంగానే మాకు ఫస్ట్ వెళ్ళి తినేసిరండి అమ్మ తినేసిరండి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేసి పంపించేది ఆమె. ఎన్ని రోజులు వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరికి కాంబినేషన్? 1 డేలో అయిపోయిందా? 1 డేలో అయిపోలేదు. అయితే లక్కీగా శృతి హాసన్ గారితో మీరు 2-3 రోజులన్నా సీన్స్ చేసి ఉండొచ్చు. శృతి హాసన్ మ్యామ్తో అంటే ఎక్కువ రోజులు వచ్చిందా షెడ్యూల్ మీకు? బాగానే ఉండే కాంబినేషన్స్ మంచిగా. నేను యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు నా వాయిస్ వెళ్ళిపోయింది, అసలు వాయిస్ పోయింది. మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? నా వాయిస్కి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి కదా, నా క్యారెక్టర్ నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి. చెప్పుకుంటే కొన్ని సీన్స్ వల్ల నా వాయిస్ అనేది పోయింది. ఓకే, ఆల్మోస్ట్ షౌటింగ్స్ దానివల్ల వాయిస్ అనేది పోయింది టోటల్లీ. ఒక 1 వీక్ నా డబ్బింగ్ అవన్నీ అవ్వడానికి 1 వీక్ 2 వీక్స్ పట్టింది. మీకు డబ్బింగ్లో అర్థమైపోయి ఉంటుంది ఏ సీన్ ఎలా వచ్చింది అనేది, మనకు ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం చేసినప్పుడు కంటే కూడా చెప్పుకునేటప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఏమనిపించింది? యాక్షన్ టేక్ ఓకే దాకా అక్కడ సిచ్యువేషన్ వేరు. బట్ ఎప్పుడైతే మీరు అది చూసుకుంటూ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఓకే నేను ఒక ఆర్టిస్ట్గా చెయ్యగలిగాను. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయా మ్యామ్, ఫ్రాంక్గా చెప్పాలంటే నా కంట్లో నుంచి నీళ్ళు తిరిగిపోయా ఆ రోజు. ఎందుకు అంటే మ్యామ్ సీన్ ఎలా ఉందంటే ఒక పెద్ద యాక్టర్, ఒక పెద్ద అంటే పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా డైరెక్టర్ అండ్ శృతి హాసన్ మ్యామ్, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వస్తానని నేను ఇప్పుడు కలగనలేదు. అండ్ ఇంకోటి అక్కడ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సీన్లు చెప్పుకునేటప్పుడు చాలు అనుకున్నా సరే ఇంకా సీన్లు వస్తున్నాయి, చాలు ఇవి చాలు ఇన్ని చేశాను అనుకోలేదు మ్యామ్. అంటే నాకు గుర్తున్నాయి కానీ కొన్ని సీన్స్ కట్ కూడా కట్ అవుతూ ఉంటాయి కదా. ఫైనల్లీ ఏవి మనకి రిమైనింగ్ ఉంటాయి? నాకు డబ్బింగ్ దాకా చాలా భయమైంది, సీన్స్ పోయి ఉంటాయి. నేను అందుకే చాలా మంది చెప్పలేదు అప్పటిదాకా, డౌట్ ఉంటుంది కదా. ఒకటి నువ్వు లేవు కదరా నాయన అని మళ్ళీ వేసుకుంటుందని. అలాంటివి చాలా మంది చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చేసినా అది సినిమా స్క్రీన్ మీద కనిపించే వరకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది అన్నీ పూర్తి చేసుకుని. అసలు డబ్బింగ్ సిచ్యువేషన్ ఏంటి మీది? డబ్బింగ్ ఇప్పుడు మీరు యాక్టింగ్ కొత్త వెళ్ళి ప్రశాంత్ నీల్ గారు స్కూల్లో పడ్డారు, పెద్ద హీరో కాంబినేషన్ హీరోయిన్ కాంబినేషన్లో చేశారు. అది కూడా దగ్గర మీరు 30 to 40 days మొత్తానికి, అంటే రెగ్యులర్గా వాళ్ళది కాకపోయినా ఆ షెడ్యూల్లో మొత్తం ఆ ప్రాజెక్ట్లో మీకు అన్ని డేస్ వచ్చింది. అది కూడా ఓకే, యాక్టింగ్ మొత్తానికి నేర్చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ గారి స్కూల్లో ఆయన ఆధ్వర్యంలో చక్కటి బ్లెస్సింగ్తో నేర్చేసుకున్నారు మీరు. డబ్బింగ్ వచ్చేసరికి డబ్బింగ్ మీద మీకు 0 ఐడియా కదా. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను మేము డబ్బింగ్కి. ఇది మీరు చాలా ఫన్నీ ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి అప్పటిదాకా మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మట్లే, నువ్వేంద్ర అంత పెద్ద సినిమాలో చేసినా మేము నమ్మాలా అని నన్ను రోజు
ఒక 2.5 yearsలో నాకు ఒక ప్రతి వీక్లో ఒక 2-3 times వాళ్ళని వేసుకుంటుండే. ఎట్లా నువ్వు చేసి ఉండవు, ఏదో సైడ్ క్యారెక్టర్ చేసి ఉంటావు, అట్లా లేరా నేను చేసినారా నా మంచిగా వచ్చింది నా ప్రశాంత్ ఇట్లా గుంజి చేయించిరా అని నమ్మకపోతుండే. ఎవరైతే నమ్మట్లేదో ఆడనే తీసుకెళ్ళాను నేను అక్కడికి. ప్రశాంత్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, తీసుకెళ్ళిన తర్వాత లోపలికి పిలిచారు. నాని సార్ ఉంటారు అనమాట, ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టరే. యాక్చువల్ నాకు డబ్బింగ్ ఆయనే చెప్పారన్నమాట, ఇలా నాకు తెలియదు కదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీడికి నాకు రెస్పెక్ట్ ఇస్తుంటే వీడు షాక్ అయిపోతున్నాడు. ఏంది వీడికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వీడు నార్మల్గా ఒక మా ఫ్రెండ్ ఇట్లుంటాడు, వీడు ఇంత పెద్ద సినిమాలు చేసినట్టు అదొక గగనం, వీడు మళ్ళీ దీంట్లో ఇంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు అన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మాకు మంచిగా టిఫిన్ పెట్టారు. తినేసిన తర్వాత హాట్ వాటర్ ఇచ్చారు. ఫస్ట్ సాయి హాట్ వాటర్ తాగు, ఎందుకైనా మంచిది తాగంటే తాగా. వాడిని బయట కూర్చోబెట్టిన తర్వాత కాఫీ అవన్నీ వాడికి అసలు వాడిని మామూలుగా చూసుకుంటలేదు మేము బయట. సార్ ఇది తీసుకోండి అది తీసుకోండి, ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వాడు అడిగాడట. ఏంటండి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మా వాడు అసలు సార్ ఏం సార్ ఇలా చేసిన వాళ్ళందరూ చాలా తక్కువ మంది డబ్బింగ్ దాకా వస్తారు, మీ వాడు వచ్చాడంటే మీని లైఫ్ చేంజ్ అయిపోతుందని ఒక మాట వాడితో అన్నారంట. పైకి వెళ్ళాను డబ్బింగ్ చెప్తున్నాను, కింద వీడికి సౌండ్లు ఇప్పిస్తున్నాడు పైన డబ్బింగ్ చెప్తుంటే. సో డబ్బింగ్ చెప్తున్నాను, నాని అన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇట్లా చెప్పు ఈ విధంగా చెప్పు, ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బింగ్ నీ వాయిస్ ఎలా ఉంటుందంటే మెల్లిమెల్లిగా చెప్తున్నా స్టార్టింగ్. ఇప్పుడు నువ్వు చెప్పే వాయిస్ ఎలా ఉంటుంది అంటే థియేటర్స్లో దద్దరిల్లి పెట్టట్టు ఉంటుంది ఫస్ట్ పాయింట్. సో అలా దద్దరిల్లాలంటే నువ్వు ఎలా చెప్పాలి, ఏ విధంగా నువ్వు చెప్పాలి, ఎంత గట్టిగా చెప్పాలా అది ఒకసారి ఫోర్స్ ఉండాలి, ఆ డైలాగ్ లో ఫోర్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి చెప్పా. అప్పుడు కూడా చాలా టేక్స్ అయ్యాను మ్యామ్, డబ్బింగ్ కూడా అవుతాయి, ఎందుకంటే సింక్ అవ్వాలి, ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలి, ఇవన్నీ టేక్ ఓకే అవ్వాలి. సరే డైలాగ్ మనం గుర్తుపెట్టుకుని చెప్పే లోపల మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. మీరు శృతి హాసన్తో నా సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, శృతి హాసన్ మ్యామ్ తోటి. ప్రభాస్ సార్తో కూడా ఎంజాయ్ బాగా చేస్తారు ఆ సీన్స్ కి, చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సీన్స్. ఓకే.